హలో అందరికీ శరన్నవరాత్రులు 5వ రోజు శుభాకాంక్షలు. 5వ రోజు దుర్గాదేవిని శ్రీ మహాలక్ష్మీదేవిగా అలంకరిస్తారు. శ్రీ మహాలక్ష్మీదేవి అంటే శ్రీ మహావిష్ణువుని భార్య. ఈ తల్లి లేనిదే ఈ జగత్తు లేదు. కాబట్టి శ్రీ మహాలక్ష్మీదేవి మంగళకరమైన దేవత. ఈ మహాలక్ష్మి తల్లిని పూజించటం వల్ల సకల సంపదలు లభిస్తాయి, అఖండ సౌభాగ్యం కలుగుతుంది, పుత్ర పౌత్రాదులతో వర్ధిల్లుతారు. మంగళప్రదమైన ఈ తల్లిని పూజించటం వలన ఆ మహాలక్ష్మి కటాక్షం కలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మహాలక్ష్మి దేవుని లక్ష్మీనారాయణ అని స్మరిస్తూ, లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయ శ్రీరంగ తామేశ్వరి తాసీభూత దేవవనిత సర్వలోకైక దీపాంకురం మన్మంద కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరం త్వాం త్రైలోక్య కుటుంబనీయం సరసిజ వందే ముకుంద ప్రియం అంటూ శ్రీ మహాలక్ష్మీదేవిని స్మరిస్తూ ఉండండి. అంత రాని వాళ్ళు శ్రీ మహాలక్ష్మీదేవి అయి నమః అని స్మరిస్తూ ఉండండి. ఈరోజు మన రెసిపీ సాబుదానాతో కస్టర్డ్ తయారు చేసుకుందాం. రండి చూసేద్దాం. మరి నానపెట్టుకున్న సాబుదానా, తగినంత పంచదార, చిక్కటి పాలు, ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్. ఇది చూడండి, ఇది అన్నమాట కస్టర్డ్కి మనకి కలర్ని తీసుకొచ్చే కుంకుమ పువ్వు. నీళ్ళు బాయిల్ అవుతుంటే మనం నానపెట్టుకున్న సాబుదానాని ఇందులో వేసుకుందాం. కుంకుమ పువ్వుని పాలల్లో నానపెట్టుకుందాం. సాబుదానా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఇందులో మిల్క్ని యాడ్ చేసుకుందాం. టేస్ట్కి తగిన పంచదారని కూడా యాడ్ చేసుకుందాం. కుంకుమ పువ్వు కలుపుకొని ఉంచుకున్న పాలను కూడా యాడ్ చేస్తే మన కస్టర్డ్ స్ట్రక్చర్ అన్నది వచ్చేస్తుంది అన్నమాట. చూడండి, మన కస్టర్డ్ కలర్ ఎంత చక్కగా కనిపిస్తుంది. చూడండి, మన సాబుదానా కస్టర్డ్ ఎంత థిక్గా, ఎంత కలర్ఫుల్గా, ఎంత చక్కగా రెడీ అయిపోయిందో. ఇప్పుడు మనం దీనిలో మనం ఫ్రూట్స్ని యాడ్ చేసుకుందాం. ఇది కొంచెం చల్లగాక ఫ్రిడ్జ్లో పెట్టి తినండి, అద్భుతం. నవరాత్రి స్పెషల్ సాబుదానా ఫ్రూట్ కస్టర్డ్ రెడీ అయిపోయింది. బాయ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ రెసిపీతో మనం కలుద్దాం.